పెహలగాం ఒక చిన్న గ్రామం. మౌనంగా ఉన్న కాశ్మీర్లోని ఓ కోణం. ఒకే రోజు ఒకే దాడిలో 26 మంది అమాయక హిందువులను హతమార్చారు. ఇంటి వాకిళ్లలో రక్తపు ముద్రలు, గోడలపై బుల్లెట్లు. మగవాణ్ణి చనిపోయారు, కానీ బ్రతికిన వాళ్లలో జీవం లేకుండా పోయింది. ఆ బాధ ఒక్క ఊరిది కాదు, అది ఒక దేశ గుండె పగలగొట్టిన శబ్దం. వారు ఎత్తిన ఆర్తనాదం ఢిల్లీని తాకింది. ప్రధానమంత్రి మోదీ చెవిలో ఒక్క మాట మార్మోగింది: మా సింధూరం పోయింది, ఇప్పుడు దేశం న్యాయం చెప్పాలి. అలా మొదలైంది భారత గర్వగాథ, ఆపరేషన్ సింధూరం. జవానులు సిద్ధమయ్యారు, తలలపై తిలకాలు, గుండెల్లో ప్రతిజ్ఞలు. ఈ యుద్ధం కోసం కాదు, ఈ యుద్ధం ధర్మం కోసం. మతం మీద కాదు, త్యాగం మీద. ఆపరేషన్ సింధూరం 26 మంది అమాయకుల రక్తం కోసం ఒక జవాబు. ధర్మం స్తంభించిందంటే ఆయన వస్తారు. ఈసారి వేణువు చేతిలో లేదు, ఆయుధం ఉంది. కృష్ణుడు జవాను రూపంలో, నీలి యూనిఫామ్లో, కంఠానికి కవచం లాంటి గర్వం. తన చేతుల్లో రైఫిల్, భుజాలపై దేశపు ఆశీర్వాదం. యుద్ధం మొదలైంది. శత్రువుల గర్జన మింగిపోయేంత ధైర్యం వీరిలో ఉంది. కృష్ణుడు ముందుండగా పిడికిలిలో సుదర్శన చక్రం మెరుస్తోంది. భారత జవానులు ఆగరు. తీర్థయాత్రల్లో బిందెలు తీసిన చేతులు ఇప్పుడు తుపాకులు ఎత్తాయి. ఈ యుద్ధం ప్రతీకారం కాదు, ఇది రక్షణ. వాళ్ళ బొట్టుపోయింది, కానీ గౌరవం చిరస్థాయిగా నిలిచింది. వారు మౌనంగా నిల్చున్నారు, కానీ దేశం గర్జించింది. జవానులు ముందుకు వచ్చారు, వాలిపోయేలా కాదు, వందనం చేసేలా. వారి కన్నీళ్ల వెనుక ఉన్న ధైర్యం చూసి భారత తల గర్వంగా లేచింది. ఈ త్యాగమే ఆపరేషన్ సింధూర్ కి ప్రాణం. దేశం తలవంచలేదు, త్యాగానికి తలవంచింది. ఆ 26 మంది ప్రాణాలు శూన్యంలో కలవలేదు, అవి ఈ గడ్డ మీద ధర్మరేఖలు వేశాయి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక మాతృత్వ గౌరవానికి ఇచ్చిన జవాబు. ఇది ఆపరేషన్ సింధూర్. జై హింద్.